వేలో ఈరోజు నేను మీకు చూపించబోయే స్పెషల్ పిండి వంటలు స్వీట్ రోజెస్. ఈ స్వీట్ రోజెస్ చూడటానికి కాదు, రుచి కూడా చాలా చాలా బాగుంటాయండి. మరి సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఈ సంక్రాంతికి అందరూ కూడా రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు కదా. ఈ సంక్రాంతికి మీరు ఈ స్వీట్ రోజెస్ ని చేసి చూడండి. వీటిని తయారు చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. మరి ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ రోజెస్ ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కావలసిన పదార్థాలు: మైదా 1 కప్, రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు, ఇలాచీ పౌడర్ పావు టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్, పంచదార 1 కప్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. స్వీట్ రోజెస్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు మైదాని జల్లెడతో గానీ లేదా స్ట్రైనర్తో గానీ జల్లించుకుని వేసుకోవాలి. ఇలా జల్లించుకున్న మైదాలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీకు బటర్ అవైలబుల్గా ఉంటే బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా మైదాలో కలిసేలాగా చేత్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి. ఒకవేళ పిండి పలుచనైతే మనకి ఈ రోజెస్ తయారు చేయడం సరిగ్గా రాదనమాట. అందుకే జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ చపాతీ పిండిని తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకుని అరగంట సేపు ఈ చపాతీ పిండిని నానబెట్టుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న చపాతీ ముద్ద నానేలోపు పంచదార పాకాన్ని తయారు చేసుకుందాం. పంచదార పాకం కోసం వేరొక గిన్నెలోకి 1 కప్పు షుగర్ని అలాగే 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు మైదాని తీసుకున్నాను కాబట్టి 1 కప్పు పంచదార కనుక తీసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి పంచదార పూర్తిగా కరిగే వరకు కూడా గరిటతో కలుపుకుంటూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత దానిలో పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ తీగపాకం వచ్చే వరకు ఈ షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పంచదార పాకం పూర్తిగా వేడి తగ్గే వరకు చల్లార్చుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది చల్లారేలోపు మనం రోజ్ ఫ్లవర్స్ని తయారు చేసుకుందామండి. స్వీట్ రోజెస్ కోసం ముందుగా నేను చపాతీ పిండిని మిక్స్ చేసుకుని నానబెట్టి ఉంచాను కదండి. ఈ పిండి అయితే చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి చేత్తో మిక్స్ చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా మధ్య మధ్యలో మైదా పిండిని చల్లుకుంటూ పల్చగా పెద్ద చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ తయారు చేసుకున్న చపాతీని షార్ప్గా ఉన్న మూతతో కానీ లేదా కట్టర్తో కానీ రౌండ్గా నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అలా చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పూరీలను వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం చపాతీ పిండిని కూడా పెద్ద పెద్ద చపాతీలాగా చేసుకుని వాటిని ఇలా చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పీట మీద కానీ లేదా ఒక ప్లేట్ మీద కానీ ఒకే సైజులో ఉన్న 3 పూరీలను తీసుకుని వాటిపైన మైదా పిండి చల్లుకొని లేయర్ లాగా ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకోవాలి. ఇలా పూరీలు ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత నైఫ్తో వీటిని ఇక్కడ చూపించిన విధంగా 3 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పూరీలు లేయర్స్గా వచ్చాయి కదా, ఈ లేయర్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా చేతితో ఒకసారి వీటిని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క లేయర్ని కూడా రోజ్ పెటల్స్ లాగా ఫోల్డింగ్ చేసుకుని అవి ఊడిపోకుండా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మనం ఈ పిండిని పర్ఫెక్ట్గా కనుక మిక్స్ చేసినట్లయితే ఈ రోజ్ ఫ్లవర్స్ బాగా వస్తాయండి. ఒకవేళ ఈ రోజ్ పెటల్స్ అనేవి మనం ఫోల్డింగ్ చేస్తున్నప్పుడు ఊడిపోతూ ఉన్నట్లయితే అంచులకి కొద్దిగా వాటర్ని అప్లై చేసి ఇలా ఫోల్డింగ్ చేస్తే రోజ్ ఫ్లవర్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. చాలా చాలా ఈజీ అండి ఈ రోజ్ ఫ్లవర్స్ని తయారు చేయడం. ఈ వీడియోలో నేను మీకు స్వీట్ రోజెస్ చూపిస్తున్నా కదండి. ఒకవేళ మీకు కనుక స్వీట్ అనేది నచ్చకపోతే ఈ రోజెస్తో మనం హాట్ ఐటెం కూడా తయారు చేసుకోవచ్చు. స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుని చూడండి, ఇక్కడ నేను రోజ్ ఫ్లవర్ తయారు చేయడం కూడా అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా తయారు చేసేయచ్చు. చూడటానికి చాలా బాగుంది కదా. ఇది ఇంకా అట్రాక్షన్గా కనిపించాలంటే బాటంలో లీవ్స్ కూడా తయారు చేసుకుని స్టిక్ చేసుకోవచ్చండి. చూసారు కదా రోజ్ ఫ్లవర్ ఎలా తయారు చేయాలో. ఈ విధంగా మిగిలిన అన్ని పూరీల్ని కూడా లేయర్స్గా కట్ చేసుకుని రోజ్ ఫ్లవర్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న రోజ్ ఫ్లవర్స్ అన్నిటిని కూడా ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఈ రోజ్ ఫ్లవర్స్ని డీప్ ఫ్రై చేయడం కోసం ఒక కడాయిలో ఆయిల్ని రెడీ చేశానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ని హీట్ చేసుకుందాం. నూనె అయితే బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా తయారు చేసుకున్న రోజ్ ఫ్లవర్స్ని ఆయిల్ అనేది పైకి చిందకుండా నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్స్ని లో ఫ్లేమ్లోనే గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే చక్కగా వేగిపోయాయి. కలర్ కూడా వచ్చేసింది కదా, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇవి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ రోజ్ ఫ్లవర్స్ని వెంటనే డైరెక్ట్గా మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పంచదార పాకంలో వేసేసుకోవాలి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఈ ఫ్లవర్స్ని పంచదార పాకంలో కనుక వేసుకుంటే ఈ పాకాన్ని అవి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ రోజ్ ఫ్లవర్స్ని పాకంలో వేసిన తర్వాత 5 నిమిషాలు వీటిని జాగ్రత్తగా మిక్స్ చేసుకుని వెంటనే వీటిని తీసేయాలండి. ఒకవేళ ఎక్కువసేపు ఉంచితే ఇవి మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండవు. చూసారు కదా క్రిస్పీ స్వీట్ రోజెస్ ఎలా తయారు చేయాలో. పిల్లలకి ఇవి బాగా నచ్చుతాయండి. మీరందరూ కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్, హెల్త్ టిప్స్, ఎడ్యుకేషనల్ వీడియోస్, వ్లాగ్స్ కోసం మా సజెస్ట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.